సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ టీడీపీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత, కూటమి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అమరావతిని రాజధానిగా చేస్తామని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేశారు. అందుకు సంబంధించిన నిర్మాణం కూడా జరుగుతుంది. అయితే అమరావతి నిర్మాణం ఇప్పుడప్పుడే అది పూర్తవ్వదు. దానిపైన టీడీపీకి జనసేనకు మధ్యన ఒక అంటే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన అంటే అమరావతి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ప్రచారం చేయడం, మొన్న జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ కూడా అమరావతి నిర్మాణాన్ని అర్జెంటుగా ఆపాలని చెప్పి సాయం చేసిన వ్యాఖ్యలు కానివ్వండి. అంటే ఇప్పుడు మోదీ గారు కూడా నిన్న కలిసినప్పుడు కూడా అమరావతికి సంబంధించి ఎటువంటి నిధులు కూడా కేటాయించలేదు. దీంతో అసలు అమరావతి నిర్మాణం జరుగుతుందా లేదా అన్న సందేహం అయితే అందరిలో కూడా మొదలైంది సార్. మరి మీరేం చెప్తారు సార్ దీని గురించి? అంటే అమరావతి అనేది ఒక రోజుతోనో 2 ఏళ్లతోనో 10 ఏళ్లతోనో అయ్యే పని కాదు అనేది చంద్రబాబు నాయుడు గారు అమరావతి విజన్ ప్రకటించిన రోజే ప్రపంచానికి చెప్పాడు. 35 సంవత్సరాలు పడుతుంది ఈ ప్రాజెక్టు అని చెప్పాడు ఆయన. గుర్తుండేదైతే ఒక్కసారి పాత రికార్డులు తిరగేస్తే విషయం తెలుస్తుంది. 32,000 ఎకరాలు సేకరించాడు ఆయన. మహానగర నిర్మాణానికి ఆయన ల్యాండ్ ఓనర్స్తో ఒక రకంగా అంటే ఒక 700 గజాల స్థలంలో ఒక బిల్డరు అపార్ట్మెంట్స్ కట్టడానికి ఒక డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటాడు. 60-40, 30-70 ఈ పద్ధతిలో. అంటే నిర్మాణం జరుపుకున్నటువంటి ప్లాట్లలో మీకు ఇంత శాతం కేటాయిస్తాము, మిగిలింది మేము తీసుకుంటాము, మొత్తం ఖర్చు మాదే అన్న పద్ధతిలో. ఇదే తరహా అగ్రిమెంట్ అక్కడ వాళ్ళతో చేసుకున్నాడు ఆయన. చేసుకుని ఇక్కడ దీని మీద జరిగేటువంటి అభివృద్ధిలో మీకు ఈ షేర్ వస్తుంది అని చెప్పాడు. ఆ షేర్ ఊహించి ఈలోపు కౌలు డబ్బులు ఏదైతే వస్తుందో వాళ్ళకి ఆ డబ్బులు వీళ్ళు ఇచ్చేటట్టు, ప్రభుత్వం ఇచ్చేటట్టు. ఆల్రెడీ కౌలు రైతులే మెజారిటీ వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి దానికంటే గవర్నమెంట్ నుంచి నెల 1వ తారీఖు డబ్బులు పడిపోతాయి ట్రెజరీ నుంచి అని ఆశపడి వాళ్ళందరూ పొలాలు చేతిలో పెట్టారండి. పెట్టిన తర్వాత అంతా పని అయిపోయింది. నిజానికి మొదట అనుకున్నటువంటి సిఆర్డిఏ పరిధి కంటే కూడా విస్తరించారు. విస్తరించి ఇంకా కొన్ని గ్రామాలను కలిపారు దానిలో. ఇది జరుగుతున్నటువంటి టైంలోనే ఆయన ఒక చిత్రాన్ని విడుదల చేశాడు. ఈ లెవెల్లో ఉండబోతోంది అమరావతి అని. చంద్రబాబుకి ఇది చాలా అలవాటు. ఆయన విజన్ 2020 అని ప్రకటించిన రోజున ఒక వీడియో బయటకి రిలీజ్ అయింది. ఆ వీడియో ఏంటంటే స్వర్ణాంధ్రప్రదేశ్ ఇలా ఉంటుంది అని. దానిలో మెట్రో ట్రైను ఇవన్నీ కూడా ఉంటాయి. ఇలా ఒక ఊహా చిత్రాలను ప్రజల ముందు పంపు చేయటం ద్వారా భవిష్యత్తు మీద ఆశలు కల్పించి వాళ్ళని ఆ ఆశలు తీర్చేది కేవలం చంద్రబాబే అని అనిపింపజేసి ఆ ఆశల కోసం చంద్రబాబు వెనకాల పరిగెట్టేలాగా చేసుకోవటం అనేది ఆయన వ్యూహం. ఇది మొదటి నుంచి చేస్తూనే ఉన్నాడు ఆయన, కొత్త ఏం కాదు. అందులో భాగంగానే అమరావతి 32,000 ఎకరాలు తీసుకున్నాడు. 35 సంవత్సరాలు పడుతుంది నిర్మాణానికి అని చెప్పాడు. ఈరోజు ఆ రోజు కాదు అది. అందుకనే తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక శాసనసభ అని చెప్పాడు తప్ప పర్మనెంట్ నిర్మాణాలు కాదు. సిబ్బంది ఉండటానికి కొంత ఎన్టీఆర్ నగర్ తరహా, నెల్లూరులో ఉన్న ఎన్టీఆర్ నగర్ తరహా నిర్మాణాలు కూడా చేపట్టారు. కానీ అవి కన్స్ట్రక్షన్లో ఉండగానే ఆగిపోయినాయి. వాళ్ళ ప్రభుత్వం వెళ్ళిపోయింది. అవి ఇప్పుడు అలాగే ఉన్నాయి వేకెంట్గా. వైసీపీకి చెందిన కార్యకర్తలకు అందులో కొన్ని కేటాయించారు అనేది ఒక విమర్శ ఉంది. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాము ఒక రోజుతో అయ్యేది కాదు. అమరావతికి సంబంధించి అని అనుకుంటే అమరావతి వెంటనే అయిపోవాలి అని అనటం తప్పు. అమరావతి వెంటనే అయిపోతుందని ఆయన చెప్పాల. అదేదో 2 ఏళ్ల పను, 3 ఏళ్ల పను, 5 ఏళ్ల పను అని చెప్పాల. 35 ఏళ్ల పని. 35 ఏళ్ళు కూడా కాన్స్టెంట్గా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తేనే సాధ్యము అనే ఒక మెలిక కూడా ఉంది దానిలో. అందుకని చంద్రబాబు నాయుడు గారు మాస్టర్ ప్లానర్, ఆయన స్కీమర్. ఆ లెవెల్ స్కీమర్లు ఎవరూ కనిపించరు మనకు రాజకీయాల్లో, తెలుగు రాజకీయాల్లో.
అలా ఆయన ఒక స్కీమ్ వేసాడు. అమరావతి రాజధాని కాదు, అది అమరావతి స్కీమే. ఈ అమరావతి స్కీమ్ గురించి సీరియస్గా పట్టించుకుంటే అది గొడవే. ఎవరైనా సరే ముందు ప్రభుత్వ భవనాలు పర్మనెంట్ నిర్మాణాలు చేసేస్తే ఆ సిబ్బంది వస్తారు అక్కడికి. ఆ వచ్చిన సిబ్బందికి అకామిడేషను, వాళ్ళకి కావలసినటువంటి ఇతర వ్యవహారాలకు సంబంధించిన ఏర్పాట్లు, బార్లు, నైట్ క్లబ్బులు అన్నీ కూడా వాటంతటవి వస్తాయి. ఆ ల్యాండ్ లార్డ్సే వాళ్ళ స్థలాల్లో నిర్మాణాలు జరిపి, లేకపోతే వాళ్ళతో ప్రైవేటు సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకుని నిర్మాణాలు జరిపి స్టార్ హోటళ్ళు నిర్మించి వీళ్ళకి ఆ ఎమ్యూనిటీస్ అన్నీ కల్పించి ఒక రాజధాని, ఒక సిటీ డెవలప్ అవుతుంది దానంతట అదే. నువ్వు కేవలం ప్రభుత్వ భవనాలన్నీ అక్కడికి తరలించి నిర్మాణాలు పూర్తి చేసి వాళ్ళకి అప్పచెబితే దానికి ఒక ఫ్లో పెరుగుతుంది. ఎప్పుడైతే జనం రాకడ పెరిగిందో ఆ వచ్చిన ప్రజల అవసరాలు తీర్చడం అనేది వాళ్ళ విధి, అక్కడున్న ప్రజల విధి, అక్కడ ఆస్తులు కలిగిన వాళ్ళ విధి. వాళ్ళు వీళ్ళందరినీ ఫెసిలిటేట్ చేసి వీళ్ళందరికీ ఏం కావాలో అవి చూసి వాళ్ళు 4 డబ్బులు చేసుకుంటారు. అది వదిలిపెట్టేసి అసలు పొలాలన్నీ నాకేమండి, నేనేదో చేసి మీ చేతిలో పెడతానని చెప్పడమే దుర్మార్గం. ఓకే, ఆ పని చేసాడు చంద్రబాబు, అయిపోయింది అది. ఇప్పుడు దాని గురించి బాధపడే ప్రయోజనం లేదు. నిజానికి పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మీద చేసినటువంటి విమర్శల్లో ప్రధానమైనటువంటిది అమరావతి అనే పేరుతో వీళ్ళు ఒక స్కామ్ చేస్తున్నారు అన్నాడు. అది అంతేకాదు, చాలా అవినీతికి పాల్పడింది తెలుగుదేశం అన్నాడు. లోకేష్ గారు డబ్బు లేకపోతే పనిచేయడం అన్నారు. టేబుల్ మీద ఎంత పెట్టారో చూసి దాన్ని బట్టి మాట్లాడతాడని కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. ఇవన్నీ కూడా విన్నాం మనం. ఎన్నికల్లో ఫలితాలు తేడా రాగానే ఇమ్మీడియట్గా కూటమి అనే మాట మొదట మాట్లాడింది కూడా పవన్ కళ్యాణ్. తిట్టింది ఆయనే, మళ్ళీ హక్కును చేర్చుకుందాం, కలిసి వెళ్దాం రండి అని పిలిచింది ఆయనే. కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ రోజున మాట్లాడిన మాటలు ఆయన ప్రతిపక్ష నేతగా మాట్లాడినవి తప్ప కూటమిలో సభ్యుడిగా కాదు. కూటమిలో సభ్యుడిగా ఉన్నాడు అంతకుముందు. ఉన్నప్పుడు రకరకాలుగా చంద్రబాబుని కలిసేవాడు ఆయన. ఇక్కడి నుంచి వాళ్ళ ఖర్చుతో విమానం వేయించుకుని వెళ్ళి ఆయన అక్కడ కలిసి వచ్చేవాడు. ప్రశ్నిస్తున్నాను అనే పేరుతో ఏవో కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఆ సమాధానాలు తీసుకొచ్చి మీకు చెప్తాను అనేవాడు ఆయన. వెళ్ళేవాడు, ఆయనతో కాసేపు కూర్చుని ఫోటోలు దిగేవాడు. ఆ ఫోటోలన్నీ మనకి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేవి. అక్కడ ఏం మాట్లాడాడో, ఆయన ఏం హామీలు ఇచ్చాడో ఎవరికి తెలిసేది కాదు. నేనైతే ఈ సమస్యలు ప్రస్తావించాను అని చెప్పేవాడు ఆయన. ఇది ఒక డ్రామా నడిచింది కొంతకాలం. దాని తర్వాత ఈ ప్రతిపక్ష నాయకుడిగా మారిన తర్వాత ఈ విమర్శలన్నీ చేశాడు. సో అది ప్రతిపక్ష జ్ఞానంగా మాత్రమే చూడాలి. ఆ తర్వాత ఆయన ఎప్పుడైతే కూటమి డిజైనర్గా మారిపోయాడో అవన్నీ మర్చిపోయాడు. అవన్నీ తీసి పక్కన పెట్టేశాడు. లోకేష్ అవినీతిపరుడు కాదు ఇప్పుడు. అప్పుడు అవినీతిపరుడే, కానీ ఇప్పుడు ఆయన అవినీతిపరుడు కాదు. చంద్రబాబు నాయుడు అంత దుర్మార్గుడు ప్రపంచంలోనే లేడు అని మాట్లాడి ఉంటాడు అప్పుడు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత 2019 ఎన్నికల ఫలితాలు విడుదల అయిపోయిన తర్వాత చంద్రబాబు దుర్మార్గుడు కాదు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడైతే శుద్ధామాయకుడు, జనం కోసం జీవితాన్ని త్యాగం చేసినటువంటి త్యాగధనుడు. ఇదే చంద్రబాబు 4 ఏళ్ల క్రితం 3.5 ఏళ్ల క్రితం పరమ దుర్మార్గుడు. 3 ఏళ్లలో చంద్రబాబులో దారుణమైన మార్పుని ఈయన చూశాడు, ఈయన విట్నెస్ చేశాడు. అంటే పాలిటిక్స్లో ఇవన్నీ కామన్ చేస్తాను. సో ఇది డ్రామా. ఇదే డ్రామా ప్రకారం ఆయన ఆ రోజున ఏ రోటి కాడ ఆ పాట అంటారు మామూలుగా. ఓకే. సో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా అప్పటి అధికార పక్షం మీద విరుచుకుపడ్డాడు. ఆ అధికార పక్షంతో ఆయన 3.5 ఏళ్ల పైన అంటకాగినప్పుడు ఆయనకి ఇవన్నీ గుర్తు రాలా, మర్చిపోయాడు. మెమరీ లాస్ వచ్చింది ఆయనకి. ఆ తర్వాత ఎప్పుడైతే ప్రతిపక్షంగా మారిపోయాడో అప్పుడు ఆయనకి ప్రతి కీన్ విషయము కనిపించింది. అంటే మారుమూల విషయాలు కూడా ఆయన దృష్టికి ఎంబోజ్ అయి వచ్చినాయి. అప్పుడు దాడి చేస్తాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ కూటమి ఆర్గనైజింగ్ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోయాడు. ఆ ప్రోగ్రాంలో బిజీ అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం అనే పనిలో బిజీ అయిపోయాడు. ఫైనల్గా ఎన్నికలు వచ్చినాయి. ఈ లోపల కూటమి ఏర్పడింది. చంద్రబాబు ఎన్నిక సందర్భంగా చంద్రబాబు మీద
ఎలా ఒత్తిడి పెట్టాలి అనేది అనుకున్నారు. ఈలోపు ఈయనకి కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఈ విషయాలన్నీ గమనించి చంద్రబాబు గారు ఇప్పుడు ఈయన కూడా ప్రభుత్వంలో భాగస్వామి అయిపోయాడు. ఈ ఈ సెటప్లో ఇప్పుడు మాట్లాడే ధోరణి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఆయనకు జగన్ మాత్రమే విలన్, చంద్రబాబు విలన్ కాదు. చంద్రబాబు దేవుడు, దేవుడు గారి అబ్బాయి మినీ దేవుడు. ఈ కండిషన్లో పవన్ కళ్యాణ్ సినిమా నడుస్తుంది. ఆయనకి వాళ్ళ పార్టీకి పదవులు ఇచ్చాడు, వాళ్ళ పార్టీకి ఎంపీ స్థానాలు ఇచ్చాడు. వీళ్ళు 100% విజయం సాధించినప్పటికీ ఇచ్చినవాడు చంద్రబాబు. ఇది సెటప్. అంతే తప్ప పవన్ కళ్యాణ్ ఏదో అమరావతిని నిర్మింపజేస్తాడనో ఆపేస్తాడో అనక్కర్లేదు. అమరావతి మీద చాలా పెద్ద స్కీమ్ ఉంది చంద్రబాబు బ్రెయిన్లో. ఆ స్కీమ్ అవ్వకుండా దాన్ని వదిలిపెట్టాడు ఆయన. అమరావతి చేస్తాడా అనేది, చెయ్యడా అనేది ఏ ప్రాతిపదికన మాట్లాడుతున్నారు? కేంద్రం నుంచి నిధులు వస్తాయా లేదా అని మాట్లాడుతున్నారు. నిధులు ఇవ్వడానికి అభ్యంతరం లేదని గతంలో కూడా చెప్పాడు ఆయన, నరేంద్ర మోడీ. కాబట్టి ఇవన్నీ బయట నుంచి దాడిలే తప్ప చంద్రబాబు నాయుడు అక్కడ ఒరగబెట్టేది కూడా ఏమి ఉండదు. ఇప్పటికి అయ్యేది కాదు అది. ఇప్పుడు ఆ తాత్కాలిక సచివాలయమే మనకు 10 ఏళ్ల నుంచి నడుస్తోంది. చంద్రబాబు పీరియడ్లో అదే నడిచింది, జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో అదే నడిచింది, ఇప్పుడు అదే నడుస్తోంది. మళ్ళీ చంద్రబాబు వచ్చినా అది మారలా. అది పర్మనెంట్ భవనం కాల, అసెంబ్లీ భవనము పర్మనెంట్ కాలేదు, ఇది కాలేదు, హైకోర్టు కాలేదు. వాటిని పర్మనెంట్ భవనాలు అనడానికి ఈయనకున్న ఇబ్బంది ఏమిటి అని చెప్పి చాలామంది మాట్లాడారు. ఆయన పర్మనెంట్ భవనాలను ఎప్పుడు మాట్లాడతాడు? తన డ్రీమ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయినప్పుడు మాట్లాడతాడు. దానిలోకి ఇవి పట్టుకురావడం ద్వారా ప్రభుత్వ ప్రాజెక్టుగా దాన్ని జనం ముందుకు తీసుకెళ్తాడు. అది ఆయన వ్యూహం. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏది చేసినా వ్యాపార కోణం అనేది ఒకటి ఉంటుంది దాని వెనకాల జోడింపై. ఆ ధోరణిలోనే ఆయన ఆలోచిస్తాడు. పవన్ కళ్యాణ్కి ఆయన లిమిటేషన్స్ ఆయనకున్నాయి. ఆ రోజున అలా మాట్లాడాడు, ఈ రోజున అది మాట్లాడటం లేదు ఏమిటి అని ఆశ్చర్యపడటం మీ వంతు. వాళ్ళకి ఆ సంబంధం లేదు. అప్పటి పరిస్థితులను బట్టి ఆ మాట మాట్లాడాను, ఇప్పుడు పరిస్థితులను బట్టి ఇది మాట్లాడుతున్నాను. అప్పటికి అది నిజాయితీ, ఇప్పటికి ఇది నిజాయితీ అని సమాధానం చెప్తే ఆయన ఎదుర్కోవడానికి ఎవరి దగ్గర ఆన్సర్లు లేవు. ఒపీనియన్స్ తరచూ మార్చుకోలేనివాడు పొలిటీషియన్ కానేరడు అన్నాడు గురజాడ అప్పారావు గారు. అట్లా చంద్రబాబు నాయుడు గారు కూడా తరచూ ఒపీనియన్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటాడు ప్రతి క్షణం. ఇప్పుడు ఒక ఒపీనియన్ చెప్పి దాన్ని తడి ఆరకముందే ఇంకొక ఒపీనియన్ తద్విరుద్ధమైనది చెప్పగల సమర్థుడే ఆయన. ఇది చంద్రబాబు నాయుడు గారి కెపాసిటీ. అందుకని అమరావతి రాజధాని ఉన్నట్టుగానే ఉంటుంది. అది నిర్మాణం జరుపుకుంటున్నట్టుగా భ్రమ కల్పిస్తాడు ఆయన అద్భుతంగా. ఏదో జరుగుతోంది అనేటువంటి ఒక యాక్టివిటీ మొదలవుతుంది అక్కడ. రోడ్ల కార్యక్రమం ఆల్రెడీ స్టార్ట్ అయింది. అమరావతి యాక్సెస్ రోడ్ల పని మొదలైంది. ఇట్లా చాలా యాక్టివిటీస్ జరుగుతాయి. కొత్త నిర్మాణాలు వస్తాయి అక్కడ. కొంచెం టూరిజం డెవలప్మెంట్ కార్యక్రమం లాంటిది ఉందని చెప్తాడు. అంటే ఇప్పుడు వీళ్ళు రాజధాని అనుకున్నటువంటి ప్రాంతానికి ఒరిజినల్ అమరావతికి మధ్య గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఫిల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. చేయడం ద్వారా దాన్ని ప్రపంచంతో అనుసంధానం చేయడానికి, యాక్సెస్ ఇవ్వడానికి ఏమేం చేయాలో అవి చేస్తాడు. అంతవరకే. మిగిలిన గొడవ అంతా తర్వాతే. గెలిపిస్తే చేస్తాడు ఆయన మళ్ళీ. కాబట్టి అమరావతిని షిఫ్ట్ చేయటమో లేకపోతే మరో డైలాగ్ చెప్పడం దానిలో ఆ పని చేయడు ఆయన. అసలు ఆయన పట్టించుకోడు అన్నట్టు మారుతున్నారు కానీ లేదు, అది నడుస్తుంది ముందుకి. ఆయన ప్రయోజనాల మేరకు నడుస్తుంది. ఆయన ప్రయోజనాల మేరకు ఆయన టైం టేబుల్ ప్రకారం నడుస్తుంది. వీళ్ళ టైం టేబుల్ ప్రకారం ఆయన నడవడు. ఆయన టైం టేబుల్ ప్రకారమే అది నడుస్తుంది. ఒకప్పుడు పోలవరం కేంద్రం చూసుకోనక్కర్లేదు, నేనే చూసుకుంటాను అని చెప్పిన చంద్రబాబు పోలవరాన్ని కేంద్రం పట్టించుకోవట్లేదని మాట మార్చి మళ్ళీ తిట్టాడు కదా. మొన్న కలిసినప్పుడు పోలవరం ప్రస్తావనే లేదు, క్యాపిటల్ ప్రస్తావన కూడా చేయలే ఆయన. అక్కడ ఎవరైనా మొహమాటంగా ఎవరన్నా బీజేపీ నాయకులు మాట్లాడారేమో తప్ప ఈయన స్వయంగా మాట్లాడిన సందర్భం ఒకే ఒక్కటి. ఇలాంటి కండిషన్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదో అన్యాయం చేస్తాడు, రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి వస్తే ఏదో చేస్తాడు అనేది భ్రమ అనేది క్లారిఫికేషన్ వచ్చింది మనకి. ఆయన్ని సీఎంని చేస్తే క్యాపిటల్ అంటే అమరావతి టోటల్గా స్విచ్ ఆఫ్ చేసి ఇంకెక్కడో ఆయన ప్రయోజనాలు, ఆయనకు వచ్చేటువంటి ఇన్కమ్ దాని రేషియోలోనే
ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు కేటాయింపులు జరుగుతాయి. ఓకే. అది చేసుకుంటారు వాళ్ళు. ఎవరి ప్రయోజనాలు వాళ్ళవే, ఎవరి డబ్బులు వాళ్ళవే, ఎవరి ఆస్తులు వాళ్ళవే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ డ్రామా ఆపడం. ఓకే. ఈ డ్రామా నిరంతరం కొనసాగుతుంది. అమరావతి అనేటువంటి డ్రామా, అమరావతి డ్రామాకి రైట్స్ అమ్ముకునే పరిస్థితుల్లో చంద్రబాబు లేడు ఇప్పుడు. ఆయన అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి, ఆయనకి ఆ ఇబ్బంది లేదు. ఆయన ఏలేస్తే ఎవరైనా వచ్చి ఏదైనా సమర్పించుకునేటువంటి కండిషన్ ఉంది ఆయనకి, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూడా.